ఏంటి అరుణాచలం ఇలా ఉన్నట్టుండి ఊరికి బయలుదేరావు? భర్తవరాయా, ఈ క్యాసెట్ ముందు మా నాయనమ్మకు వేసి చూపించి నా తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు అర్థమయ్యేటట్టు చేస్తాను. సరే సరే, నాగలి పట్టుకుని దున్నుకుంటూ అక్కడే కూర్చోక తొందరగా తిరిగి వచ్చేయి. సరే సరే, నువ్వు వెళ్ళు. వస్తాను. రైట్ డ్రైవర్ గారు, రైట్ రైట్. ఏం చేస్తుందో. ఆంజనేయ ఆంజనేయ, నా రుద్రాక్ష నా రుద్రాక్ష. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ప్రతాపు, 3,000 కోట్ల రూపాయల నిధిని కొట్టేయడానికి 5 సంవత్సరాలుగా మనం గోతికార నక్కల్లా కాసు కూర్చున్నాం. ఉన్నట్టుండి అరుణాచలం రాగానే టక్కున ఆగిపోయింది. ఇప్పుడు అరుణాచలం వెళ్ళిపోయాడు. ఆస్తి మొత్తం ట్రస్ట్ పేరుకు వస్తుంది. ట్రస్ట్ మనమే కదా, అనుభవించేద్దాం. మనం అని అనుకోవడం తప్పు. మన పైన రంగాచారి అని ఒకరున్నారు, వారిని మర్చిపోయారా? ఆయనేం పెద్ద హరిశ్చంద్రుడా? ఆయనకి ఒక భాగం ఇచ్చి నాకు మీరు ఎలా ఎరవేశారో అలాగే ఆయనకి ఎరేస్తే సరి. చూడండి చంద్రమౌళి గారు, నీతి నిజాయితీ న్యాయం ధర్మం వీటికంటూ ఒక ఆకారం ఉంటే అది మన రంగాచారి గారే. అందుకే సింహాచలం గారు ఇంత పెద్ద బాధ్యత వారికి అప్పగించారు. నేను అప్పుడే అన్నా ఇదేం వర్కౌట్ అవ్వదు అని. వర్కౌట్ అవుతుంది. ఎలా? రంగాచారి హార్ట్ అటాక్ తో చేస్తే ఆరోగ్యంగానే ఉన్నారుగా, హార్ట్ అటాక్ ఎలా వస్తుంది? మనం వచ్చేట్టు చేద్దాం. ఆస్తికి వారసుడు వెళ్ళిపోయాడు, ఆస్తిని కాపాడేవాడే పంపేద్దాం. అప్పుడు ఆస్తి మంది అవుతుంది. అరుణాచలం, నువ్వేదో అపార్థం చేసుకుని మాట్లాడుతున్నావు. నేను ఎంత చెప్పినా నమ్మరేంటండి? నమ్మమంటే ఎలా నమ్మను? నువ్వు తప్పుగా చెప్పింది సామాన్యమైన వ్యక్తుల గురించి కాదు. వాళ్ళందరూ పెద్ద కోటీశ్వరులు, సొసైటీలో గౌరవ మర్యాద ఉన్నవాళ్ళు. 20 సంవత్సరాలుగా నాకెంతో తెలుసు. అందుకే ఈ బాధ్యతలో వాళ్ళు కూడా నాతో చేర్చుకున్నాను. హలో మేడం, అందరూ వచ్చేసారు. ఓకే, డాడీ వాళ్ళు వచ్చేసారు. నువ్వు ఇక్కడే ఉండమ్మా, రా వెళ్దాం. ఎక్కడికి? నువ్వు రావయ్యా. వీళ్ళ గురించేగా నువ్వు అన్నది. మిస్టర్ రంగాచారి, ఇప్పుడే వెళ్ళాం, ఇంతలోనే రమ్మన్నారు. సారీ జెంటిల్మెన్, ఇలా చెప్తున్నానని అపార్థం చేసుకోకండి. సింహాచలం గారి ఆస్తి మీరు కాజేయాలని ప్లాన్ వేస్తున్నట్టు అరుణాచలం సందేహపడ్డాడు. ఆస్తి కాజేయడానికి ప్లాన్ వేశామా? ఏం మాట్లాడుతున్నావు? ఏంటి? ఏం మాట్లాడుతున్నాను? నా కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. ఈ 3,000 కోట్ల ఆస్తిని కాజేయాలని మీరు మాట్లాడుకోలా? అంతేగా సార్, మిమ్మల్ని క్లోజ్ చేయాలని కూడా ప్లాన్ వేశారు సార్. అయ్యో, ఐఎమ్ సారీ సార్. వారికి మా మీద ఇంత అనుమానం వచ్చాక ఇక మేము ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఒకవేళ రేపు ఏదైనా తప్పు జరిగిందని అనుకోండి, మీరు కూడా మమ్మల్ని అనుమానిస్తారు. సార్, అబద్ధం ఆడుతున్నారు, వీళ్ళు నటిస్తున్నారు, నమ్మకండి. నేను అబద్ధం చెప్పను. కావాలంటే మా ఊరు అన్నవరం వెళ్ళి అడగండి, నా గురించి చెప్తారు. సార్, వీళ్ళందరూ నెంబర్ 1 కేడీలు సార్. పైకి సూటు బూటు కోటు వేసుకుని అందరూ మోసం చేస్తున్నారు. వీళ్ళు సెంట్రల్ జైల్లో కాదు సార్, అండమాన్ జైల్లో ఉండాల్సిన వాళ్ళు. దొంగతనం సార్. అరుణాచలం, మర్యాదగా మాట్లాడు. నీకేంట్రా మర్యాద? అరుణాచలం, అరుణాచలం, ఆగు ఆగు, కాస్త సభ్యతగా నడుచుకో. వీళ్ళందరూ నా వాళ్ళు. వీళ్ళను అనుమానిస్తే నన్ను అనుమానించినట్టు అవుతుంది, వీళ్ళని అవమానపరిస్తే నన్ను అవమానపరిచినట్టు అవుతుంది. సార్, నేను ఒక్క మాటలో చెప్పు, 30 కోట్ల రూపాయలతో వెళ్ళిపోతావా, లేక 3,000 కోట్ల రూపాయల సవాల్ ఒప్పుకుంటావా? సవాలే ఒప్పుకుంటాను. దాట్స్ గుడ్. ఒక్క నిమిషం ఉండు, నేను వెళ్ళి డాక్యుమెంట్స్ తెస్తాను. పల్లెటూరు 3,000 కోట్లకు ఆశపడి 30 కోట్ల అనవసరంగా వదులుకోకు. మాట్లాడకుండా దొరికింది తీసుకుని ఏంటి? వెళ్ళాలా? నేనా? ఇదేమన్నా నీ అబ్బ సొత్తు అనుకున్నావా? నా తండ్రి సొత్తురా. 30 కోట్లకి ఎన్ని సున్నాలో నీకు తెలుసా? తెలీదండి. 30 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో నిజంగా తెలీదు. కానీ 30 కోట్లు అంటే ఎంతో తెలుసు. ఇంకోటి తెలుసు, ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం కష్టం, ఖర్చు పెట్టడం మహా సులభం అని. ఏ బస్తీ, ఏమన్నా? నేను పల్లెటూరా.
పల్లెటూరు అంటే నీ దృష్టిలో అంత తేలిక? ఇంకో 30 రోజులు చూడు, గెలవబోయేది కోటు టయ్యా లేక పంచా తువ్వాలా అని. ఇలా చూడు, మర్యాదగా మేము చెప్పేది విను. ఏయ్, ఇప్పుడు నేను చెప్పేది మీరు వినండి. మీరెటువంటి దుర్మార్గులో ఊరు వాడ అంతా నేను బట్టబయలు చేసి తీరుతాను. నా తండ్రి సింహాచలం గారి ఇష్ట ప్రకారం ఆ 3000 కోట్ల ఆస్తంతా ఏమీ లేని పేదవాళ్ళకి చేరాలని దేవుడు శాసించాడు. అరుణాచలం పాటిస్తాడు. సత్యం. అరుణాచలం, ఇదిగో నువ్వు సంతకం పెట్టాల్సిన డాక్యుమెంట్స్. సంతకం పెట్టు. అరుణాచలం సార్, ఇప్పుడు 12 అయింది. ఇవాళ తారీఖు 14. వచ్చే నెల 14వ తేదీన ఇదే 12 గంటలలోపు 30 కోట్ల రూపాయల డబ్బు నువ్వు ఖర్చు పెట్టాలి. ఒక్క సెకండ్ దాటినా కూడా 3000 కోట్ల రూపాయల ఆస్తి నీకు దక్కదు. ట్రస్ట్ అవుతుంది. అర్థమైందా? సరే సార్. అరుణాచలం, ఇదంతా మీ నాన్న సింహాచలం గారి ఆస్తిలో ఒక భాగం. నువ్వు 30 రోజుల్లో ఖర్చు చేయాల్సిన 30 కోట్ల రూపాయల డబ్బు ఇందులో ఉంది. మీ నాన్నగారి కండిషన్స్ కూడా నీకు జ్ఞాపకం ఉన్నాయనుకుంటాను. ఏదేమైనా నా ధర్మం, ఇంకోసారి చెప్తాను. కండిషన్ నెంబర్ 1, ఈ డబ్బును నువ్వు దానంగానో అప్పుగానో ఎవ్వరికీ ఇవ్వకూడదు. కండిషన్ నెంబర్ 2, ఈ డబ్బు మూలంగా నీ పేరునో నీకు తెలిసిన వాళ్ళ పేరునో ఎటువంటి ఆస్తి కొనకూడదు. కండిషన్ నెంబర్ 3, 30 రోజుల్లో 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నీకు 3000 కోట్ల రూపాయల ఆస్తి దక్కుతుందన్న విషయం మనకి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు, నా కూతురుతో సహా. తర్వాత ఈ 30 రోజులు నీ ఖర్చులు లెక్కలు చూడడానికి మా అమ్మాయి నందినిని నీకు సెక్రటరీగా అపాయింట్ చేస్తున్నాను. ఏం జెంటిల్మెన్, ఓకే కదా? ఓకే ఓకే. డాడీ పిలిచారా? నందిని, ఇందులో 30 కోట్ల రూపాయలు ఉన్నాయి. వచ్చే నెల రోజులు నువ్వు అరుణాచలంతోనే ఉంటున్నావు. ఆయన ఖర్చు పెట్టే ఒక్కొక్క రూపాయికి ఒక్కొక్క పైసాకి అయిన బిల్స్, వోచర్స్, రిసీట్స్ అన్ని నీ దగ్గర ఉంచుకుంటున్నావు. మేము అడిగినప్పుడు ఇస్తున్నావు. ఓకే? ఓకే డాడీ. అరుణాచలం, ఇది మీ నాన్నగారి ప్రత్యేక స్థలం. ఇంతవరకు ఇందులోకి నేను మీ నాన్న తప్ప వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. వీళ్ళు కూడా రాలేదు. మహా బరువైన బాధ్యతను తలకెత్తుకున్నావు. ఆల్ ది బెస్ట్. 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టగలవా? ఇవి లెక్క పెట్టడానికి నీకు 20 రోజులు పడుతుంది. ఎనివే, ఆల్ ది బెస్ట్. చూద్దాం చూద్దాం. ప్రతాపు, ఏమిటో చెప్పండి. ఇతన్ని చూస్తుంటే చాలా ఘటికుడిలా ఉన్నాడు. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలి. అలా చూస్తారండి డాడీ, ఎవరొచ్చారో చూడండి. ఏంటి, ఎవరి కొత్త అరుణాచలం చూస్తున్నారా? అదే పాత అన్నవరం అరుణాచలం. ఆ రోజు అడిగారే శుభలేఖలు అచ్చు వేయడానికి ఫలానా అని. ఆ ఫలానా ఎవరో చెప్తాను వినండి. మీనాక్షి కంపెనీస్, మీనాక్షి ఎక్స్పోర్ట్స్, మీనాక్షి షిప్పింగ్, మీనాక్షి కంప్యూటర్స్, మీనాక్షి ఇండస్ట్రీస్, మీనాక్షి ఫైనాన్స్ లిమిటెడ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా.
ఇండియాలో మాత్రమే కాదు, అమెరికా, లండన్, ప్యారిస్, జపాన్, సింగపూర్, మలేషియా, బర్మా అన్ని దేశాలలో వ్యాపార రంగంలో విజయ పతాకం ఎగరేసిన ఏకైక తెలుగు సింహం సింహాచలం. మీరడిగిన ఫలానా వారే నా తండ్రి, వారి ఏకైక వారసుడు, ఏకైక పుత్రుడు, వాడే అరుణాచలం. ఆ అరుణాచలం నేనే. ఇప్పుడు మీ అమ్మాయి వేదవతిని ఈ అరుణాచలానికి ఇచ్చి చేయడానికి మీకు ఎటువంటి ఆక్షేపణ లేదుగా మామా? అల్లుడు, అది లగ్నం వచ్చే నెలలో పెట్టండి. ఎందుకంటే అంతవరకు అన్నగారు బిజీ. డేట్ మీరు ఫిక్స్ చేయండి, చోటు నేను ఫిక్స్ చేశాను. పెళ్లి జుజుబి నేల మీద కదా, ఆకాశంలో, విమానంలో జమ్మని ఎగరెగరి తాళి కడతాను. వస్తా. బొమ్మ ఎలా ఉంది? అతయ్య వస్తా. బొమ్మ వస్తా. Take it. ఇదే సార్ మీ ఛాంబర్. ఇన్ఫాక్ట్ ఇట్స్ స్టేజ్ రూమ్ సార్. ఇంతవరకు ఇక్కడ ప్రిన్స్ చార్లెస్, మైకేల్ జాక్సన్, జార్జ్ బుష్, టాటా బిర్లా ఈ ఐదుగురే ఉన్నారు. వాళ్ళ తర్వాత మీకే మా ఎండి గారు ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ రూమ్ కి ఓ రోజుకి అద్దె ఎంత? 50,000 రూపాయలు. ఏమిటి 50,000? ఇందులో డిస్కౌంట్ కూడా ఉంటుంది. నో, నేను రూమ్కి రోజుకో ₹1,00,000 ఇస్తాను. 30 రోజులు ఉంటాను. 30 లక్షలు. మేడం నోట్ చేసుకోండి. ఎస్ సార్. అరుణాచలం, ఎందుకు ఇన్ని చెప్పులు, కళ్ళజోళ్ళు, డ్రెస్సులు కొట్టు పెట్టబోతున్నావా? ఇవన్నీ వీరు నెల రోజుల వరకు వేసుకోబోయే డ్రెస్. ఏంటి ఇవన్నీ ఒక్క నెల కోసమా? షూర్. ఒక్క నెల అద్దెకేగా తీసుకున్నారు? ఎస్ సార్. డబ్బెంత? టోటల్ గా 75 lakhs సార్. సరే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవన్నీ కనుక కొన్నట్టయితే ఇంకా చీప్ గా వచ్చేవి. అద్దెకెందుకు తీసుకున్నావు? మనం వదిలే శ్వాస కూడా ఒంట్లో అద్దెకే ఉంటుంది. మేడం, హలో బాయ్. వీళ్ళెవరు? మీరే కదా సార్ చెప్పింది. ఓ ఎస్ ఎస్. ఈవిడ మీ అందాన్ని కాపాడడానికి వచ్చిన బ్యూటీషియన్, ఆహా. ఈవిడ మీ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి వచ్చిన ఫిజిషియన్, ఈవిడ మీ డైట్ చూసుకోవడానికి వచ్చిన డైటీషియన్, వీళ్ళిద్దరూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన మ్యూజిషియన్స్. కానీ సార్ వీళ్ళు కొంచెం కాస్ట్లీ. రోజుకి 5,000 అడుగుతున్నారు. 5,000? అవును సార్. 50,000 అండి. నెల రోజులు కదా సార్? కాదు, ఒక్క రోజుకి. మీకు ఓకేనా మేడం? ఓకే కాదు సార్. ఏ? మీరు నన్ను మేడం అని పిలవటం ఓకే కాదు. నన్ను నందిని అనే పిలవచ్చు. నందిని? ఏం సార్? ఊరికే ఒకసారి పిలిచి చూశాను. ఏమిటి సురేష్, టైం అవుతుంది, ఇంకా అవ్వలేదా? అయిపోయిందన్నా. రాయ్ పట్టాబే, ఎక్కడికరా బయలుదేరావు? అమ్మా, అరుణాచలం హైదరాబాద్ లోనే ఉన్నాడు. వాడు అనాథ కాదు, కోటీశ్వరుడైన సింహాచలం గారి ఒక్కగానొక్క కొడుకు. వాడిని చుట్టానికే వెళ్తున్నా. రేయ్, వాడు సింహాచల కొడుకు, నీ కొడుకు కాదు. కాదమ్మా, నేను వెళ్ళి వెళ్ళు. వెళ్లే ముందు నా రుణం తెంచుకుని వెళ్ళు. నాకు తల కొరికి పెట్టెళ్ళు. అరుణాచలం, నువ్వు చెప్పిన డైరెక్టర్స్ అందరూ వచ్చారు. వారు శివరాజా, వారు రాజవంశీ, వారు కేవీబీ, వీరు జీకే. కూర్చోండి. అందరూ కాఫీ తాగారా? నేను మిమ్మల్ని పిలిపించినందుకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. నేను సినిమా తీయాలనుకుంటున్నాను. కంపెనీ పేరు అరుణాచలం ప్రొడక్షన్స్. ఎంత పెద్ద కోటీశ్వర్లు సడన్ గా పిక్చర్ ఎందుకు తీయాలనుకున్నారు? మంచి ప్రశ్న. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఇలా చూడండి, ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా అతనెవరో నలుగురికి తెలియదు. అతనెవరో నలుగురికి తెలియాలంటే ఈ రోజుల్లో రెండే దారులు. ఒకటి, తను రాజకీయాల్లో ఉండాలి, లేదా సినిమా తీయాలి. నాకు రాజకీయాలు ఇష్టం లేదు, అందుకే సినిమా తీయాలనుకున్నాను. పిక్చరు చిన్న పిక్చరా, పెద్ద పిక్చరా? ఈ హోటల్ చిన్న హోటలా, పెద్ద హోటలా? పెద్ద హోటలే, పెద్ద పిక్చరే. కానీ ఓ షరతు, ఈ పిక్చర్ని 10 రోజుల్లోనే పూర్తి చేయాలి. పిక్చర్కి అయ్యే ఖర్చు 10 కోట్లు. ఖర్చు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ మాత్రం కాకూడదు. ముఖ్యమైన విషయం, పిక్చర్ 10 రోజుల్లోగా రెడీ అవ్వాలి. చెప్పండి, మీరు ఎవరు చేయగలరు? మీరు రెడీయా? ఇండస్ట్రీలో నాకంటూ మంచి పేరుంది సార్, దాన్ని చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. వెళ్ళొస్తాను. మీరు? వారికైనా ఇండస్ట్రీలో మంచి పేరుంది సార్, ఇక ముందే నేను పేరు తెచ్చుకోవాలి. వస్తాను సార్.
ఇందులో మీరే హీరోగా నటిస్తున్నారా? నేను ఇప్పుడు నటిస్తూనే ఉన్నాను. ఎందుకులేండి, హీరో ఎవరన్నారుగా, పెద్ద హీరో. చూస్తే మీరు షాక్ అయిపోతారు. చూడండి. ఏం లేచారు? సార్, అపార్థం చేసుకోకండి. జనరల్ గా హీరో పోస్టర్ మీద మనుషులు పెట్టి పేడ కొట్టిస్తారు. ఈయన్ని హీరోగా పెడితే గొడ్లే వచ్చి పేడేస్తాయి. ఐఎమ్ సారీ. అల్లుడు మావా, నన్ను మావా, ఎంత మాట అంటాడు? మావా, శాంతి, అతి శాంతి. తీయమను. సార్, తిన్నాను మీరు కదా. బయలుదేరండి. పేరు కలుస్తాడు. చెప్తా. మావా, అల్లగలగా. మావా, ప్లీజ్. సార్, మీ పిక్చర్ ని నేను ఒప్పుకుంటున్నాను. మావా సంతోషమేగా? థ్యాంక్ యూ మిస్టర్ జీకే. నందని, వారికి 5 కోట్లు అడ్వాన్స్. ఎస్ సార్. రామావా, ఎటు పక్క ఇటు పక్క. అరుణాచలం పిక్చర్ తీయబోతున్నాడట. జీకే అనే పెద్ద డైరెక్టర్ని పెట్టి 10 రోజుల్లో 10 కోట్ల రూపాయలతో పిక్చర్ తీయబోతున్నాడట. విష్ణు జస్ట్ వాచ్ అవుట్. అరుణాచలం ప్రారంభించాడు. ప్రారంభించేది అరుణాచలమే అయినా ఫినిష్ చేసేది విశ్వనాథ్. అర్థం కాల. అతన్ని నేను కంట కనిపెడుతూనే ఉన్నాను. అతని నెక్స్ట్ మూవ్ కూడా నాకు తెలుసు. ఏంటది? రేస్.